ఈ చార్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి రెడ్డి రూలింగ్ ప్లానెట్ చార్ట్స్. ఇవి ఎలా వేయాలనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. రెడ్డి రూలింగ్ ప్లానెట్ చార్ట్స్ బేసికల్లీ ఇది D1 అండ్ D9 కాంబినేషన్ అనమాట. సో మనకి D1 చార్ట్ మీద ఫుల్ క్లారిటీ ఉండాలి, వాటి నక్షత్రాలు నక్షత్ర పాదాల మీదని క్లారిటీ ఉండాలి. అలాగే D9 మీదని మనం ఇప్పుడు క్లారిటీ తెచ్చుకొని ఇవి వేద్దాం. ఈ రెడ్డి రూలింగ్ ప్లానెట్స్నే RRP అని నేను షార్ట్లో చెప్తున్నాను. ఇప్పుడు అవి మనం చూద్దాం క్లియర్గా. మొదటి రాశి మేషం. ఫస్ట్ ఆ మేష రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఒకటేమో అశ్విని, రెండేమో భరణి, 3 కృత్తిక. కానీ వాటి పాదాలు 4 పాదాలు అశ్విని, 4 పాదాలు భరణి, 1 పాదం కృత్తిక. అశ్విని తాలూకా స్టార్ లార్డ్ కేతు, భరణికి వీనస్, కృత్తికకి సన్ను. ఈ కేతువు తాలూకా నక్షత్ర 4 పాదాలని ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి D9 చార్ట్లోని వాటిని ఇలాగా పంచబడ్డాయి. ఒరిజినల్గా D1 చార్ట్లోని ఈ 4 కూడా కుజుడు తాలూకా క్షేత్రం అంటే మేషరాశిలో ఉన్నాయి. ఇది మేష మండలము. అందుచేత ఈ ఒరిజినల్ పాదం తాలూకా క్షేత్రాన్ని కిందని రాసుకోవడం జరుగుతుంది. సో కేతు 4 పాదాలు, అశ్విని తాలూకా 4 పాదాలు. అశ్విని 1వ పాదం ఇక్కడ, 1వ పాదం, అశ్విని 2వ పాదం ఇక్కడ, అశ్విని 3వ పాదం ఇక్కడ, అశ్విని 4వ పాదం ఇక్కడ పంచబడ్డాయి. ఇకపోతే నవాంశలో ఈ 1వ పాదానికి, అశ్విని తాలూకా 1వ పాదానికి కుజక్షేత్రం ఇచ్చారు కాబట్టి ఇక్కడ కుజుడని రాయాలి. శుక్రక్షేత్రం ఇచ్చారు కాబట్టి ఇక్కడ శుక్రుడని రాయాలి. బుధక్షేత్రం ఇచ్చారు కాబట్టి ఇక్కడ బుధుడని రాయాలి. చంద్రక్షేత్రం ఇచ్చారు కాబట్టి ఇక్కడ చంద్రుడని రాయాలి. చూశారు కదా, కుజక్షేత్రం 1వ రాశి, శుక్రక్షేత్రం 2వ రాశి, బుధక్షేత్రం 3వ రాశి, చంద్రక్షేత్రం 4వ రాశి. దీనికే మరొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా చక్కగా బోధపడుతుంది. భరణి శుక్ర నక్షత్రం వీనస్ స్టార్ లార్డు. భరణికి కూడా మనం 4 పాదాలు ఇద్దాం. 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. ఈ భరణి 1వ పాదాన్ని మనం రవి క్షేత్రంలో ఇచ్చాం, కానీ కుజమండలం. ఎందుకు? ఈయన మొదటి రాశికి సంబంధించిన నక్షత్ర పాదం కాబట్టి అది మనకి మొదటి రాశి కాబట్టి మనకి కుజరాశి. సో మనం కుజుడు, ఇది కుజమండలం తాలూకా నక్షత్రం అని చెప్తున్నాం ఇక్కడ. ఈ అడ్రస్ కుజమండలం తాలూకా నక్షత్రం. భరణి తాలూకా 4 పాదాలు, 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. భరణి తాలూకా నక్షత్రం లాడు శుక్రుడు. ఆ భరణి తాలూకా 1వ పాదాన్ని మనం రవి క్షేత్రంలో పెట్టాము, 5వ రాశిలో పెట్టాము కాబట్టి రవి రాసాము. 6వ రాశిలో పెట్టాము, బుధుడిది కాబట్టి బుధుడు రాసాము. 7వ రాశిలో పెట్టాము, శుక్రుడిది కాబట్టి శుక్రుడు రాసాము. 8 పెట్టాము, కుజుడిది కాబట్టి కుజుడు రాసాము. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. అది కృత్తికా నక్షత్రం రవిది. ఈయనకి కూడా 4 పాదాలు ఉంటాయి. 1వ పాదం, 2వ పాదం, 3, 4. ఈ 3 పాదాలకు వచ్చేసరికి అవి శుక్రక్షేత్రంలోకి పడ్డాయి. ఇదొక్కటి మాత్రం మేషరాశిలో ఉంటుంది. ఈ 3 వచ్చేసరికి వృషభ రాశికి వెళ్ళిపోతాయి. రవి తాలూకా 3 పాదాలు మనందరికీ తెలుసు. మేషంలో రవి 1 పాదం ఉంటుంది, కృత్తిక. మిగతా 3 పాదాలు 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం వృషభ రాశిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ కేతు 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. భరణి 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం అయిపోయింది. ఇప్పుడు కృత్తిక మొదలవుతుంది కాబట్టి రవి నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం అయింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే రవి తాలూకా 1వ పాదం కుజక్షేత్రంలో ఉంది. 1వ రాశి మేషరాశి కాబట్టి మనం ఆ క్షేత్ర పాలకుడిది ఇక్కడ రాస్తాము, కుజుడు. కాకపోతే నవాంశకు వచ్చేసరికి ఆయన గురువు ఇంట్లో పడ్డాడు కాబట్టి ఈ పాదం, ఇది నవాంశలో పడిన పాదం కాబట్టి గురువు ఇంట్లో పడ్డాడు కాబట్టి ఇక్కడ మనం గురువు రాసుకున్నాం. ఇక్కడ శని ఇంట్లో పడ్డాడు కాబట్టి 2వ పాదం శని రాసుకున్నాం. 3వ పాదం
శని. మళ్ళీ ఇది గురుక్షేత్రం కాబట్టి ఇది శని కాబట్టి శని రాసాం. గురువు కాబట్టి గురువు రాస్తున్నాం. ఇక్కడ మనకి రవి 1వ పాదం కుజక్షేత్రంలో ఉంటుంది D1లో, కాబట్టి మనం ఇక్కడ కుజుడు రాసుకున్నాము. 2వ పాదం 3వ పాదం 4వ పాదం వచ్చేసరికి ఇది శుక్రక్షేత్రము, 2nd రాశిలో పడతాయి కాబట్టి వాటిని ఇక్కడ మనం శుక్రుడు రాసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ ముందు అరైవ్ అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది సార్ ఏం చెప్తున్నారు. ఇప్పుడు ఇది మేషం తాలూకా బ్రేకప్ అనమాట. మేష రాశిలో ఉన్నటువంటి 9 నక్షత్ర పాదాల తాలూకా బ్రేకప్. అదే మన తాలూకా D9. ఇందులో ఇంకా ఒక 3 పాదాలు, ఇవి 9 పాదాలకు 1 to 9 వచ్చేసరికి మనకి మేషం వచ్చింది. ఈ 3 వచ్చేసరికి మనకి కుజుడు స్టార్ట్ అయిపోయింది, శుక్రుడు స్టార్ట్ అయిపోయింది, విచ్ ఈజ్ వృషభ రాశి తాలూకా పాదాలు. వృషభ రాశిలో ఉన్నటువంటి 3 పాదాలు, మేషంలో ఉన్నటువంటి 9 పాదాలు, ఈ మొత్తం 12 పాదాల తాలూకా D1 to D9 కన్వర్షన్ చార్ట్ ఇది. ఇదే రెడ్డి రూలింగ్ ప్లానెట్స్. కృత్తిక 4 పాదాలు అయిపోయిన తర్వాత మనకి మొదలయ్యేది రోహిణి తాలూకా 4 పాదాలు. కాబట్టి నెక్స్ట్ 13th అంటే 12th వరకు కృత్తిక కంప్లీట్ అయిపోయింది. రవి నక్షత్రాలు 4 పాదాలు, రవి నక్షత్రాల తాలూకా 4 పాదాలు కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి నెక్స్ట్ మనకి 13th ఇయర్ వచ్చేసరికి మనకి చంద్రుడు స్టార్ట్ అయిపోతాడు. చూశారు కదా, చంద్రుడు స్టార్ట్ అయిపోతాడు. చంద్రుడు 4 పాదాలు, తర్వాత మళ్ళీ మార్స్ 4 పాదాలు, తర్వాత మళ్ళీ రాహు 4 పాదాలతో ఈ మండలం అయిపోతుంది. ఈ నెక్స్ట్ 13 to 24 చార్ట్ అయిపోతుంది. ఇలాగే వెయ్యాలి ఈ చార్ట్ని.